హాయ్ అండి, ఎలా ఉన్నారు? మేము బాగున్నాం. మీరు బాగున్నారా? ఈరోజు నేను పొటల్స్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. ఈ విధంగా పొటల్స్ తీసుకొని మంచిగా పీల్ అప్ చేయాలి. స్కిన్ని పీల్ చేసేసేసి ఈ విధంగా చేసుకోవాలి. ఆ తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కలుగా తరుక్కోవాలి. అలాగా మనము ఒక కడాయి తీసుకొని అందులోనికి తగినంత ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, అలాగే ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయలు సన్నగా తరుక్కున్నవి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఈ విధంగా కట్ చేసుకున్నటువంటి పొటల్స్ను మనము యాడ్ చేసుకోవాలి. పొటల్స్ ఫ్రై చాలా చాలా బాగుంటుందండి. కర్రీ అయినా ఫ్రై అయినా చాలా బాగుంటుంది. తర్వాత ఇందులోకి మనము కట్ చేసుకున్నటువంటి పొటల్స్ను యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత పసుపు యాడ్ చేసుకొని ఇలా కలుపుకోవాలి. నేను 1 కేజీ పొటల్స్ తీసుకున్నానండి. ఆ తర్వాత ఇందులోనికి తగినంత సాల్ట్ను యాడ్ చేసుకోవాలి. మంచిగా కలిపేసుకొని కుక్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి పొటల్స్. నార్త్ సైడ్ పొటల్స్ చాలా ఎక్కువగా దొరుకుతాయి. దీన్నే పార్వాలని కూడా పిలుస్తారండి. ఈ విధంగా మూత పెట్టి మనము కుక్ చేసుకోవడం వల్ల త్వరగా ఫ్రై అవుతుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనము చిల్లీ పౌడర్ను యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది మనము ఇంట్లో తయారు చేసుకున్నటువంటి చిల్లీ పౌడరు. ఇందులోకి మనము వెల్లుల్లి, ధనియాలు, మిర్చి అన్నీ వేసి మనము చిల్లీ పౌడర్ను తయారు చేసుకుంటాము. ఈ విధంగా కూరల్లో వేసుకోవడానికి కాస్త ధనియాల పొడిని కూడా నేను యాడ్ చేశాను. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లోకైనా, చపాతీలోకైనా, రోటీస్లోకైనా, దేనిలోకైనా మంచి కాంబినేషన్ ఇది. ఆ తర్వాత మనము ఒక 7-8 వెల్లుల్లిని ఈ విధంగా కచ్చా పచ్చాగా దంచుకొని యాడ్ చేసుకోవాలి. దీని వలన కర్రీకి మంచి ఫ్లేవర్ అండ్ టేస్ట్ కూడా వస్తుంది. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. బాయ్ అండి. ఒకసారి మీరందరూ కూడా ట్రై చేయండి. బాయ్.